ప్రవాస భారతీయులు ఎప్పుడు భారతదేశానికి వచ్చినా కూడా ఎప్పుడు పార్టీలలోనే కనిపిస్తారు. దీంట్లో ఒక రహస్యం ఉన్నది. ఏంది అంటే ఒక్కొక్కరిని ఇండిపెండెంట్గా కలవటం, ఇండివిజువల్గా టైం కేటాయించడం, అది ఈ యాంత్రిక జీవనంలో హైలీ ఇంపాసిబుల్. కానీ ఇటువంటి గ్యాదరింగ్లోకి వస్తే, ఇటువంటి ఫంక్షన్లోకి రావటం వల్ల ఒక్కచోట మన ఆత్మీయులను కలిసేటటువంటి అవకాశం 100కు పైగా అవకాశం ఉంటుంది. 100కు పైగా మన వెల్ విషర్స్ను కలిసే అవకాశం ఉంటుంది. మిత్రులతో సంభాషించవచ్చు. సో ఒక్క వేదిక మీద ఇంత పెద్ద పని అయిపోతుంది. అందుకొరకే ఎప్పుడు కూడా మన ప్రవాస భారతీయులు ఇండియాకు వస్తే చేసే పని, పార్టీలు ఏమాత్రం మిస్ కారు. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని మరీ వెళ్తారు. ముఖ్యంగా పిలిచినా పిలవకపోయినా ఒక ప్రయత్నపూర్వకంగా కలవాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి వెళ్తే ఆటోమేటిక్గా వెల్కమింగ్ దొరికేస్తుంది. ఇక రెండోది, మన మంథని వాళ్ళు ఎక్కడ ఉన్నా వినాయక నిమజ్జనాలు, వినాయక కార్యక్రమాలు, నవరాత్రులు, దేవీ నవరాత్రులు, ముఖ్యంగా బొడ్డెమ్మలు, బతుకమ్మలు, ఇలా ఏ కారణం చేతనైనా కూడా ఒక రకంగా కలవాలనేటటువంటి ఉద్దేశమే ఉంటుంది. దానికి ప్రతీకగానే ఇక్కడ ఈ గ్యాదరింగ్ ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అద్భుతంగా చూసిందో. నాకు తెలిసి మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అద్భుతం. ఆ గజాననుని యొక్క ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ప్రవాస భారతీయులు ఎప్పుడు భారతదేశానికి వచ్చినా కూడా ఎప్పుడు పార్టీలలోనే కనిపిస్తారు. దీంట్లో ఒక రహస్యం ఉన్నది. ఒక్కొక్కరిని ఇండివిజువల్గా టైం కేటాయించడం, అది ఈ యాంత్రిక జీవనంలో హైలీ ఇంపాసిబుల్. కానీ ఇటువంటి గ్యాదరింగ్లోకి వస్తే, ఇటువంటి ఫంక్షన్లోకి రావడం వల్ల 100కు పైగా అవకాశం, 100కు పైగా మన వెల్ విషర్స్ కలిసే మోహినక్క నమస్కార్. అగో ఒక్క వీడికి నడుస్తున్నది వీడియో. సూపర్ సూపర్. ఇప్పుడే అమ్మని కలిసా, ఆనందం. 10 రోజులైంది. ప్రయత్నపూర్వకంగా కలవాలని ఇక రెండోది, మన మంథని వాళ్ళు ఎక్కడ ఉన్నా